మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పరువు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ నానా పాట్లు పడుతోంది. ఓటర్లతో పాటు బీఆర్ఎస్ లోకల్ బాడీ మెంబర్లను గోవా క్యాంపుకు తరలించింది. 2 రోజులుగా గోవాలో వాళ్ళంతా మునిగి తేలుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా స్థానిక సంస్థల ఓటర్ల తమకు ఓటు వేస్తారన్న నమ్మకం ఆ పార్టీలో కనిపించడం లేదు. గోవా నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతల ప్రలోభాలు ఎలా ఉన్నా తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అయితే నేతలందరినీ తీసుకుని వెళ్ళి క్యాంపు రాజకీయాలు చేస్తుంది. ఇటువైపు చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి కూడా గెలుపు తనదే అంటూ కూడా ధీమాగా ఉన్నారు. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు నేతలు ఎటువైపు ఉన్నారనుకోవచ్చు శంకర్? ప్రసన్న, ఓవరాల్ గా రేపు ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇక్కడ అంతా సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ వారికి సంబంధించినటువంటి నాయకుల పైన పూర్తి స్థాయిలో నమ్మకం లేక వారిని గోవాకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గత 2 రోజులుగా మనం చూస్తూ వచ్చాము. కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా కలిసి గోవాలో సంబంధిత స్థానిక సంస్థల ఓటర్లకు గాలం వేస్తూ అక్కడికి తరలించినటువంటి పరిస్థితి గత 2 రోజులుగా చూసాము. దీంతో పాటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా ఒక యుద్ధ వాతావరణంగా ఇక్కడ ఎన్నికలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కల్వకుర్తి ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఈ యొక్క ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఓటర్లు అంటే దాదాపు 1439 ఓటర్లలో సింహభాగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే పోయిన పరువును దక్కించుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కానీ మొత్తంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ ఓటర్లు కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలంతా అటువైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కూడా అటువైపు ఓటేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 800 మంది మా దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మా వైపు ఉండబోతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. గోవాలో పూర్తి స్థాయిలో వాళ్ళకు మర్యాదలు చేస్తున్నారు. వారికి మందులు చిందులు అందిస్తూ కూడా పూర్తి స్థాయిలో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి మనసంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఓటేయాలి, రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా పూర్తిగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డికి వీరిపైన పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడం వీరిని ఈ రోజు గోవా నుండి నేరుగా హైదరాబాద్ లేదా వేరే దగ్గరగా అంటే మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి రేపు జరగబోయే పోలింగ్ కేంద్రాలకు నేరుగా తీసుకొచ్చి వారి చేత ఓట్లు వేయించుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ మొత్తంగా ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన్నే జీవన్ రెడ్డి పూర్తిగా ఖచ్చితంగా విజయం తమదేనని చెప్పి కూడా భావిస్తున్నాడు. ఎందుకంటే గతంలో మన్నే జీవన్ రెడ్డి జిల్లాలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఆయనకున్నటువంటి మంచి ప్రవర్తన ఇలాంటి క్రమంలో కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఓట్లన్నీ కూడా తన వైపు మలుతాయని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైతే దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 10 పోలింగ్ కేంద్రాలను డివిజన్ వైజ్ గా ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మరి రేపు ఈ ఓటర్లంతా ఎటువైపు ఉండబోతున్నారు, ఎవరికి విజయం చేకూర్చబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తున్నటువంటి క్రమంలో మరి బీఆర్ఎస్ నాయకులు అయితే వారి చేతి నుంచి వారి దగ్గర ఉన్నటువంటి ఓటర్లు జారిపోకుండా అయితే జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.